75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంట్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేసి ఒక బీసీ కుర్రాన్ని తీసుకొచ్చి ఎంపీని చేస్తే ఎంత అభివృద్ధి చేశారో తెలుసా? అంటే మీకు తెలియదు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు కానీ మీకు తెలియదు కదా, దానికోసం చెప్తున్నాను. ఇది రాజమండ్రి విశ్వనగరమా అనిపించేలా చేశాడు. అదే దారిలో గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపిక చేశారు, మరొక బీసీని. మా సెట్టు మీదని ఎంపిక చేశారు. మా సెట్టు మీదకి 2 ఎంపీ సీట్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ 3 సీట్లు, 2 ఎమ్మెల్యే అంటే భరత్ గారిని ఎమ్మెల్యేగా, గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపీగా, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఎమ్మెల్యేగా ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీ బావ ఏం చేశాడో తెలుసా తల్లి? పురంధరేశ్వరి గారు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ఉన్న కానీ బీసీల్ని సెలెక్ట్ చేయలే, మిమ్మల్ని తీసుకొచ్చాడు. పోనీ అగ్రకులానికి చెందిన వాళ్ళని ఇక్కడ నమ్మలేదు అతను. అలాగే మీ బీజేపీలో సోమవీరాజు ఉన్నాడు, అతను అధ్యక్షుడు చేశాడుగా రాజమండ్రి ముద్దుపెట్టే, ఆయనకు కూడా ఇవ్వాల. అంటే ఎలాగైనా మీ కుటుంబం జీవితంలో ఉండిపోవాలని చెప్పేసి తెచ్చాడు. మీరు ఇక్కడికి రావాలంటే ముందుగా చేయాల్సింది ఏంటో తెలుసా? మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న పేరుతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏర్పాటు చేశాడు. ఆ రోజు మీ అందరికి చెప్పుతో కొట్టినట్టు అయిపోయింది. ఎందుకంటే మీకు ఏనాడు ఆ బుద్ధులే కదా. కనీసం ఆయన కోసం భారతరత్న ఈ రోజు కూడా మీరు అడగలేదే. ఏ నందమూరి లక్ష్మీపార్వతి గారికి అవార్డు ఇస్తారేమో మనం చూస్తున్నారనే ఉద్దేశంతో మీ నాన్న ఆంధ్రుల ఆత్మగౌరవానికి కారకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అడగలేకపోయిన దౌర్భాగ్యులు మీరు. ఆయన ఆస్తులు పనిచేసుకున్నారు. ఇప్పుడు చెన్నైలో ఆయన నివసించిన ఇల్లు అది కూడా అమ్మేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఆస్తులని పనిచేసుకున్నారు. భావకాలంలో ఆనందం చూడడానికి పురంధేశ్వరి గారు ఈ రోజు ఇక్కడ దిగిపోయారు. రెండోది ఏంటంటే మీ బావ చేసిన అకృత్యం. గత పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం ఆ బోయపాటిని వాళ్ళని ఉపయోగించి జనాలందరినీ నిర్బంధించి ఒక్కసారి వదిలితే 32 మంది కాలం చేశారే, వారి కుటుంబాలకు మీరు పాదాభివందనం. మీ తెలంగాణ కదా మీది, తెలంగాణ స్టైల్ ముక్కు నేలకి రాసి పాదాభివందనం చెయ్యాలి. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి చేసేదే ఉంది. ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అంతా ప్రస్తుత ఎంపీ చేసేసాడు. మీరు ఏంటంటే గలేబీకి జిలేబీకి తేడా తెలియని వ్యక్తుల్లాగా మీరు ఏదో వచ్చేసో ఎన్టీఆర్ కూతురు అనగానే మాకు ఓట్లేసేస్తారు అనుకుంటున్నారు. మీరు గతంలో కడప రాజంపేట చేశారు, విశాఖపట్నం చేశారు, బాపట్ల చేశారు. ఎక్కడైనా ఈ పురంధేశ్వరి గారే మాకు కావాలని అడిగిన కార్యకర్త ఉన్నాడా ప్రజలు కానీ? మీరు అసలు ఏదైనా అభివృద్ధి చేశారా? ఎవరైనా మరవలేని పనులు ఏమైనా చేశారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఈ ఎంపీ గారు మోరంపూడి ఫ్లైఓవర్ వేశాడు, కంబాచెరువు చేశాడు, అనేక అభివృద్ధి పనులు చేశాడు. ఆయన తెచ్చినవన్నీ, ఆయన చేస్తున్నవన్నీ కోట్ల రూపాయలతో 2 స్టేడియాలు కూడా పెడుతున్నాడు ఆయన. మీరు చేసిందంటూ ఏమైనా ఉందా? ఏ జిల్లా మీరు ఎక్కడ పోటీ చేసినా ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మీరు మోడల్గా రూపుదిద్దడం కానీ కార్యకర్తలకు ముద్ర వేయడం. ఇప్పుడు గతంలో ఇక్కడ మురళీమోహన్ చేశాడు మీవాడే. నేను ఉన్నా లేకపోయినా కార్యకర్తలు శిక్షణా శిబిరంలో పనిచేస్తాను ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టి అతను ఓడిపోగానే రమ్మేసుకుని పోయాడు. మీరు అలాగే చేశారు కదా. మీ నాన్నగారు ఆస్తులు పంచుకోవడానికి తప్ప మరొకటి ఏమీ లేదు. ఈ రోజు గూడూరు శ్రీనివాస్ గారు అనేసరికి ప్రజల గుండెల్లో కొలువైపోయాడు ఆయన. ఆయన తిరగక్కర ఓట్లు వచ్చేస్తారు. నీలాంటి ఆవిడ వస్తే, నీలాంటి పురంధేశ్వరి గారు వస్తే ఆయన గుమ్మంలోంచి బయటికే రానవసరం లేదు, ఈజీగా గెలిచిపోతాడు ఆయన. చూడండి, ఇంకా మీ ఫ్యామిలీ మీద మీ బావగారికి ఇంకా ఏమైనా కుట్ర ఉందేమో. అయినా మీరో పార్టీ, మీ భర్త పార్టీ అటు కదా. గూడూరు శ్రీనివాస్ గారు ఆయన భార్య కానీ ఒకే పార్టీ. మీరు ఎన్నో పార్టీ, మీరు మారని పార్టీ అని చెప్పండి. కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, మరొకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అమ్మా? మీరు దయచేసి రాజమండ్రి వాసుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఇంతటితో ఆగిపోతే బాగుంటది. లేదు, మీరు ఎన్టీఆర్ కూతురుగా కొద్దిగా ఏమైనా గౌరవం ఉంటే గూడూరు శ్రీనివాస్ గారికి వచ్చే మెజార్టీలో కనీసం 10% అనేది మీకు రావాలి మేమే భావిస్తున్నాం అమ్మా. ఎందుకంటే మీ బావగారు చేసిన అకృత్యాలకి ఎక్కడా ఓట్లు రావు. ముగ్గురు పీలు కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి నానా రకాలు, అంటే కుక్కలు, పందులు, నక్కలు, ఎలకలు, తాబేళ్లు, మొసళ్ళు, చింపాంజీలు, దగులుబాజీలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసేసి ఆయన ఓడించేద్దామని చూస్తున్నారు. ప్రజల గుండెల్లో కొలువైపోయినాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూచికపురం నిలబెట్టినా గెలిచే పరిస్థితి. గతంలో 23 వచ్చే మీ అందరికీ కలిపి ఈరోజు 2, 3 కూడా వచ్చే పరిస్థితి లేదు.